ఆలయంలో ప్రదక్షిణం చేయటం హిందూ సాంప్రదాయంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక విధానం. దీనికి అనేక ఆత్మీయ, తాత్విక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ప్రదక్షిణం చేస్తే దేవుడు మధ్యలో ఉండి మనం ఆయన చుట్టూ తిరుగుతాం. ఇది నాకు అన్నీ కేంద్రం దేవుడే అని మనసులో స్థిరపరుచుకునే సంకేతం. ఆలయంలోని గర్భగుడి వద్ద పాజిటివ్ ఎనర్జీ ఉండేలా నిర్మాణం ఉంటుంది. గర్భగుడి చుట్టూ తిరిగినప్పుడు ఆ శక్తి మనకు చేరుతుందనే నమ్మకం కూడా ఉంది. దేవుడి చుట్టూ తిరుగుతూ మనం తల వంచి ప్రార్థించే సమయంలో మనలోని అహంకారం తగ్గి వినయం పెరుగుతుంది. ఒక వలయంగా తిరగటం జీవనచక్రం పరమాత్మ జీవాత్మ బంధాన్ని సూచిస్తుంది. దేవాలయాలు గణనీయమైన శబ్ద తరంగాలు, గాలి ప్రవాహం, నిర్మాణ రేఖాగణితంతో ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి. ఆ ప్రాంగణంలో నడవటం శరీరానికి మరియు మనస్సుకు శాంతిని ఇస్తుంది. దేవుళ్లను ఆధారంగా ప్రదక్షిణల సంఖ్య మారుతుంది. గణపతికి 1 లేదా 3 సార్లు, హనుమంతుడి ఆలయంలో 5 సార్లు, విష్ణుమూర్తి ఆలయంలో 5 సార్లు, విష్ణు అవతారాలు ఉన్న ఆలయంలో 4 సార్లు, సూర్య భగవానుడికి 2 సార్లు. ప్రదక్షిణలు చేసే సంఖ్య కంటే భక్తి, ఏకాగ్రత, గౌరవంతో చేయటం చాలా ముఖ్యం. ప్రదక్షిణలలో పరుగులు తీయకూడదు. ప్రశాంతంగా నమస్కారంతో చేయాలి. అందువల్ల సాధారణంగా 3 సార్లు ప్రదక్షిణం చేయటం ప్రామాణికం. కాని దేవుడి ప్రకారం మరియు వ్యక్తిగత స్థితి, అవసరాల ప్రకారం 1 నుండి 108 సార్లు చేసుకోవచ్చు. ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపు చేస్తారు. దేవుడి దక్షిణ భాగాన్ని అవమానపరచకుండా ఉండటానికి ఈ విధానాన్ని పాటిస్తారు.